శశికాంత్ వాల్మీకి, సాయి మీద ఐసెట్ కోటి, హైదరాబాద్. సో ఈ కరోనా వల్ల మనకి ఇంత గ్యాప్ వల్ల మనం వీడియో క్లాసెస్ ముందుకు తీసుకొస్తా ఉన్నాం. ఈ వీడియో క్లాసెస్ వచ్చేసి మన సాయి మీద ఈసెట్ యూట్యూబ్ ఛానల్లో మొత్తం అప్లోడ్ చేస్తా ఉన్నాం. ముఖ్యంగా ఈసెట్ 2020కి కావాల్సిన ఇంపార్టెంట్ పాయింట్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంజనీరింగ్ అన్ని సబ్జెక్టులు అప్లోడ్ చేయబోతా ఉన్నాం. వీలైనంత వరకు మా ప్రయత్నాలు మేము చేస్తాం. మీరు చేయాల్సిన పని ఒకటే, మేము మంచి పని చేస్తా ఉన్నాం. ఈ మంచి పనిని 10 మందితో షేర్ చేసుకోండి. ఇప్పటికీ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి. సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ని ఒకసారి ప్రెస్ చేస్తే మీకు రెగ్యులర్ గా నోటిఫికేషన్ వస్తాయి. ఈ వీడియోలో, ఈ యూట్యూబ్ ఛానల్లో మీకు ఈసెట్ ప్రీవియస్ క్వశ్చన్సే కాకుండా ఫర్దర్ గా ఫ్యూచర్ లో కూడా ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ జరిగినా కూడా ఆ పేపర్ ఎక్స్ప్లెనేషన్, ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ సంబంధించిన ప్రీవియస్ పేపర్స్ అన్ని అప్లోడ్ చేయబోతా ఉన్నాం. కంపల్సరీ ప్రతి ఒక్కరు, మీరే కాకుండా మీ ఫ్రెండ్స్ కి, మీ యొక్క రిలేటివ్స్ కి, ప్రతి ఒక్కరికి, డిప్లొమా సంబంధించిన వాళ్ళందరికీ, మీ సీనియర్ కావచ్చు, జూనియర్ కావచ్చు, వాళ్ళందరితో సాయి మీద ఈసెట్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. అదే విధంగా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ని ఒక్కసారి మీరు ప్రెస్ చేస్తారంటే మీకు రెగ్యులర్ గా నోటిఫికేషన్ వస్తాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. రైట్ మై డియర్ స్టూడెంట్స్, ఇంతవరకు 3 పార్ట్స్లలో ఫస్ట్ పార్ట్ వచ్చేసి బేసిక్స్ నేర్చుకున్నాము. రిమైనింగ్ 3 పార్ట్స్ లో వచ్చేసి డెరివేటివ్ ఆఫ్ కాంపోజిట్ ఫంక్షన్స్ నేర్చుకుంటున్నాం. ఇప్పుడు పార్ట్ 5 లో డిఫరెన్షియేషన్ బై సబ్స్టిట్యూషన్ మెథడ్. డిఫరెన్షియేషన్ బై సబ్స్టిట్యూషన్ మెథడ్ అంటే, సపోజ్ ద క్వశ్చన్ ఈస్ sin inverse of 2x by 1 plus x square. y is equal to sin inverse of 2x by 1 plus x square. మనం ఇంతకు ముందు డెరివేటివ్ ఆఫ్ కాంపోజిట్ ఫంక్షన్ చేసేటప్పుడు ఇది sin ఇన్వర్స్ x అనుకొని, sin ఇన్వర్స్ x యొక్క డెరివేటివ్ 1 by root of 1 minus x square, మళ్ళీ దీని యొక్క డెరివేటివ్ d by dx of 2x by 1 plus x square అని చేసేవాళ్ళం. అలా కాకుండా డిఫరెన్షియేషన్ బై సబ్స్టిట్యూషన్ మెథడ్ అంటే ద ప్రాబ్లమ్స్ ఎస్పెషల్లీ ఇన్వాల్వింగ్ ఇన్వర్స్ ట్రిగోనోమెట్రిక్ ఫంక్షన్స్. ఫస్ట్ ట్రై ఫర్ ఎ సూటబుల్ సబ్స్టిట్యూషన్, ట్రిగోనోమెట్రిక్ సింప్లిఫికేషన్, ఆల్జిబ్రిక్ మ్యానిపులేషన్ చేసిన తర్వాత డిఫరెన్షియేట్ చేయమని చెప్తారనమాట. సో డిఫరెన్షియేషన్ బై సబ్స్టిట్యూషన్ మెథడ్ మళ్ళీ డైలాగ్ గుర్తుపెట్టుకోండి. ద ప్రాబ్లమ్స్ ఎస్పెషల్లీ ఇన్వాల్వింగ్ ఇన్వర్స్ ట్రిగోనోమెట్రిక్ ఫంక్షన్. ఫస్ట్ ట్రై ఫర్ ఎ సూటబుల్ సబ్స్టిట్యూషన్, కుదరలేదు ట్రిగోనోమెట్రిక్ సింప్లిఫికేషన్, కుదరలేదు ఆల్జిబ్రిక్ మ్యానిపులేషన్, అప్పటికి కుదరకపోతే డైరెక్ట్ గా డిఫరెన్షియేట్ చేయాలి. సో ఇక్కడ ఇదే ప్రాబ్లమ్ ని నేనేం చేస్తానంటే, ఇదే ప్రాబ్లమ్ ని ఇలా చేయకుండా x is equal to tan theta సబ్స్టిట్యూట్ చేస్తాను. x is equal to tan theta. అప్పుడు theta is equal to ఏమవుతుంది, tan inverse x. tan inverse x యొక్క tan inverse x అయింది, రైట్. సో y is equal to sin inverse of 2 tan theta by 1 plus tan square theta. x is equal to tan theta పెట్టాను. సో which is equal to sin inverse of 2 tan theta by 1 plus tan square theta is equal to sin 2 theta. sin 2 theta. sin ఇన్వర్స్ sin క్యాన్సిల్ అవుతుంది, మిగిలింది 2 theta. theta is equal to ఎవరండి ఇక్కడ, tan ఇన్వర్స్ x. ఇప్పుడు డైరెక్ట్ గా డిఫరెన్షియేట్ చేస్తాం. 2 into tan ఇన్వర్స్ x యొక్క డెరివేటివ్ 1 by 1 plus x square. దిస్ ఇస్ ద డిఫరెన్షియేషన్ బై సబ్స్టిట్యూషన్ మెథడ్. ఈ మోడల్లో కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్, టైం సేవింగ్ రిజల్ట్స్ తీసుకొస్తాను. జాగ్రత్తగా నోట్బుక్ ముందు పెట్టుకొని వీడియో చివరి వరకు చూడగలిగితే 100% దీంట్లో మాక్సిమం టైం సేవింగ్ రిజల్ట్స్ మీ ముందుకు తీసుకొస్తాను. రైట్. డిఫరెన్షియేషన్ బై సబ్స్టిట్యూషన్ మెథడ్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ట్రిగోనోమెట్రిక్ ఫార్ములాస్ రావాలి, ట్రిగోనోమెట్రిక్ సింప్లిఫికేషన్ రావాలి. ఎందుకంటే ఇన్వర్స్ అని కనిపిస్తే ట్రిగోనోమెట్రిక్ సింప్లిఫికేషన్, లేకపోతే ట్రిగోనోమెట్రిక్ యొక్క ఫంక్షన్ సబ్స్టిట్యూషన్ కావాలి. కాబట్టి ఫార్ములాస్ రాస్తూ ఫార్ములా బేస్ చేసుకొని క్వశ్చన్ రాస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ sin 2x ఫార్ములా, sin 2 theta ఫార్ములా, 2 sin theta cos theta. In terms of tan theta, 2 tan theta by 1 plus tan square theta. Number 1. Number 2, cos 2 theta, cos square theta minus sin square theta. ఇంకొకటి 2 cos square theta minus 1. ఇంకొకటి 1 minus 2 sin square theta. ఇంకొకటి 1 minus tan square theta by 1 plus tan square theta. Third one, tan 2 theta is equal to 2 tan theta by 1 minus tan square theta. sin 2 theta is equal to sin theta cos theta, 2 tan theta by 1 plus tan square theta. cos కి 4 ఫార్ములాస్ ఉన్నాయి, tan కి ఒక ఫార్ములా ఉంది. ఇక్కడ ఈ 3 ఫార్ములాస్ అబ్జర్వ్ చేసినట్టయితే మొదటి క్వశ్చన్ లో ఇద్దరున్నారు, సైన్ వాడు కాస్ వాడు, దీని మీద ప్రాబ్లం రాయలేము.
రెండో దానికి ఫార్ములా రాయొచ్చు, రెండో దానికి క్వశ్చన్ రాయొచ్చు. ఇక్కడ రెండో ఫార్ములా వచ్చినట్టయితే దీనికి రాయలేము, దీనికి రాయొచ్చు, దీనికి రాయొచ్చు, దీనికి రాయొచ్చు, దీనికి రాయొచ్చు. మొత్తానికి మనకి 1 2 3 4 5. ఫస్ట్ ఆఫ్ ఆల్ tan ఉన్న దాన్ని కాన్సన్ట్రేట్ చేస్తాను. అంటే 2x/1 + x², 2x/1 + x². నెక్స్ట్ ఇక్కడ చూడండి 1 - x²/1 + x². ఇక్కడ చూడండి 2x/1 - x². సో 2x/1 + x², put x = tan theta. 1 - x²/1 + x², put x = tan theta. 2x/2 tan theta by 1 2x/1 - x², x = tan theta. వీటి బేస్ చేసుకొని క్వశ్చన్ రాద్దాం. మొదటి క్వశ్చన్, y = sin inverse of 2x/1 + x², 2x/1 + x². రెండో క్వశ్చన్, y = cos inverse of 1 - x²/1 + x², 1 - x²/1 + x². మూడో క్వశ్చన్, y = tan inverse of 2x/1 - x². రైట్. సో x ఏం సబ్స్టిట్యూట్ చేయాలండి? tan theta. దయచేసి నోట్బుక్ దగ్గర పెట్టుకోండి, డైరెక్ట్ గా రాస్తాను వీటిని, నోట్బుక్ దగ్గర పెట్టుకోండి. బై సబ్స్టిట్యూటింగ్ x = tan theta, theta ఏమవుతుంది? tan inverse x. రైట్. x tan theta సబ్స్టిట్యూట్ చేస్తా. 2 tan theta/1 + tan² theta, which is equal to sin 2 theta. అంటే sin inverse of sin 2 theta, which is equal to 2 theta, which is equal to 2 tan inverse x. రైట్. జస్ట్ సింప్లిఫికేషన్ చేశాను అంతే, సబ్స్టిట్యూషన్ చేసి సింప్లిఫికేషన్, దాన్ని డెరివేటివ్ చేద్దాం లాస్ట్ లో. నెక్స్ట్ రెండో క్వశ్చన్ చూడండి, cos inverse of 1 - tan² theta/1 + tan² theta. By substituting x = tan theta, 1 - tan² theta/1 + tan² theta, which is equal to cos 2 theta, cos 2 theta. 2 theta మిగిలింది. theta = ఎవరండి? tan inverse x. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ లో 2 tan theta/1 - tan² theta is equal to tan 2 theta, which is equal to 2 theta, which is equal to 2 tan inverse x. రైట్. మూడు క్వశ్చన్ లో x = tan theta సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేశాను. మూడింటికి ఏమొచ్చిందండి? 2 tan inverse x వచ్చింది. 2 tan inverse x. 2 tan inverse x యొక్క డెరివేటివ్ ఏమవుతుంది చెప్పండి? 2 × 1/1 + x², 1/1 + x². ఈ మూడు క్వశ్చన్స్ గా భావించకుండా ప్రాపర్టీస్ కింద భావించండి. ఎందుకంటే ట్రిగనామెట్రీ చదివేటప్పుడు ఇన్వర్స్ ట్రిగనామెట్రీలో ఇది ఒక ప్రాపర్టీ అన్నమాట. ఇప్పుడు ఇన్వర్స్ రాయొచ్చు మీరు. 2 tan inverse x ఎవరికి ఈక్వల్ అంటే sin inverse of 2x/1 + x². 2 tan inverse x ఇంకెవరికి ఈక్వల్? cos inverse of 1 - x²/1 + x². 2 tan inverse x tan inverse of 2x/1 - x². వీడియో పాస్ చేసి నోట్ చేసుకోండి, దీని ప్రాపర్టీ కింద రాస్తా. రైట్. ఇందాక మనం ప్రాబ్లమ్స్ చేసాము, దాన్ని బేస్ చేసుకొని ప్రాపర్టీ రాస్తున్నా. ప్రాబ్లం నుంచి ప్రాపర్టీ తీసుకొచ్చా. 2 tan inverse x ఎవరెవరికి ఈక్వల్ అయింది చెప్పండి? sin inverse of 2x/1 + x², cos inverse of 1 - x²/1 + x², tan inverse of 2x/1 - x². ఈ మూడు గుర్తుండాలి. మళ్ళీ ఇంటిగ్రేషన్ లో ఇంటిగ్రల్ ఆఫ్ sin inverse of 2x/1 + x అడిగితే ఆడ పుట్ 2x = tan theta అనకూడదు, డైరెక్ట్ గా this is equal to 2 tan inverse x అని చెప్పాలి. సో దీని యొక్క డెరివేటివ్ అడిగినా, దీని యొక్క ఇంటిగ్రేషన్ అడిగినా అది దీనికి ఈక్వల్ అవుతుంది. దీని యొక్క డెరివేటివ్ అడిగితే 2 × 1/1 + x². ఇంటిగ్రేషన్ అయితే దీనికి సపరేట్ గా ఫార్ములా ఉంటుంది, ఆ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తాం. సో మళ్ళీ ఒకసారి 2 tan inverse x ఎవరికి ఈక్వల్? sin inverse of 2x/1 + x², cos inverse of 1 - x²/1 + x², tan inverse of 2x/1 - x². ఇది ఒక ప్రాపర్టీ కింద భావించి నోట్ చేసుకోండి. మళ్ళీ మధ్యలో ఎక్కడైనా వస్తే డైరెక్ట్ గా చెప్పాలి మీకు. ఓకే రైట్. నెక్స్ట్ అదే విధంగా నెక్స్ట్ ప్రాపర్టీకి వెళ్తున్నాం. రైట్. రెండో ప్రాబ్లం, రెండో ఫార్ములాలో మనకి 4 ఫార్ములాలు ఉన్నాయి. ఆల్రెడీ దీనిపైన ప్రాబ్లం రాసేసాము. ఇది రాదనుకున్నాము. ఎందుకు రాదనుకున్నాము అంటే ఇద్దరున్న 2 ఫంక్షన్స్ ఉన్నాయి, అది రాదు. ఇప్పుడు 2 మిగిలినాయి మనకి. 2 cos² θ - 1, 1 - 2 sin² θ. 2 cos² θ - 1 అంటే 2x² - 1. 1 - 2 sin² అంటే 1 - 2x². ఎక్కడైనా సరే 2x² - 1 కనిపిస్తే x ఏం పెట్టుకోవాలి? cos పెట్టుకోవాలి. 1 - 2x² కనిపిస్తే x ఏం పెట్టుకోవాలి? sin θ. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని క్వశ్చన్స్ రాస్తాం. క్వశ్చన్ నెంబర్ 1, లుక్ ఎట్ ద బోర్డ్. y = cos inverse of 2x² - 1.
y is equal to cos inverse of 1 minus 2x square. Y is equal to sin inverse of 2x square minus 1. Y is equal to sin inverse of 1 minus 2x square. Y is equal to secant inverse of 1 by 2x square minus 1. Y is equal to secant inverse of 1 by 1 minus 2x square. Y is equal to cosecant inverse of 1 by 2x square minus 1. Y is equal to cosecant inverse of 1 by 1 minus 2x square. ఒకటే గుర్తుపెట్టుకోండి, నేను ఒక చిన్న ఫార్ములా బేస్ చేసుకొని దాదాపు 2 + 2 4 + 2 6 8 క్వశ్చన్స్ రాశాను. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది 2x స్క్వేర్ మైనస్ 1 కనిపిస్తే x cos θ పెట్టాలి. 1 - 2x స్క్వేర్ కనిపిస్తే x పెట్టుకోవాలి, sin θ పెట్టుకోవాలి. రైట్, దీనిలో ఏం సబ్స్టిట్యూట్ చేస్తారు? cos, దీంట్లో sin. కమా చెప్పాలి, x cos, x sin, x cos. బయట ఎవరున్నారు మీకు సంబంధం లేదు. ట్రిగోనోమెట్రిక్ సింప్లిఫికేషన్ చేస్తాం. ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోండి, 2x స్క్వేర్ మైనస్ 1, 2x స్క్వేర్ మైనస్ 1, x cos θ, 1 - 2x స్క్వేర్, x sin θ. నిదానంగా చెప్పండి. కాస్ ఇన్వర్స్ అలాగే రాస్తున్నాను. ఓకే, 2 cos స్క్వేర్ θ మైనస్ 1 = cos 2θ. కాస్ ఇన్వర్స్ కాస్ పోయింది, 2θ. x ఏం సబ్స్టిట్యూట్ చేస్తాం? x cos θ సబ్స్టిట్యూట్ చేస్తే θ cos ఇన్వర్స్ x. x sin θ సబ్స్టిట్యూట్ చేస్తే θ sin ఇన్వర్స్ x. ఫస్ట్ cos θ సబ్స్టిట్యూట్ చేసే ప్రాబ్లమ్స్ చేస్తున్నా. రైట్, cos θ సబ్స్టిట్యూట్ చేసాము. 2 cos స్క్వేర్ θ మైనస్ 1 = cos 2θ. cos ఇన్వర్స్ cos పోయింది, 2θ మిగిలింది. θ cos ఇన్వర్స్ x. నెక్స్ట్ దీని కాకుండా దీన్ని చూస్తున్నాను, ఇక్కడ cos కంప్లీట్ చేద్దాం. ఫస్ట్ sin ఇన్వర్స్ ఆఫ్ 2 cos స్క్వేర్ θ మైనస్ 1 = cos 2θ. cos 2θ. cos 2θ ని ఏం చేస్తానంటే sin of 90 - 2θ అని రాస్తాను. రాసుకోవచ్చు కదండి, sin of 90 - 2θ. సో sin ఇన్వర్స్ sin పోయింది, sin ఇన్వర్స్ sin పోతే మిగిలింది 90 - 2θ = 90 - 2 * θ ఏంటి? cos ఇన్వర్స్ x. θ cos ఇన్వర్స్ x. నెక్స్ట్ ఇందులో మళ్ళీ బయట ఎవరున్నారు? సెకండ్ ఇన్వర్స్ 1 by 2 cos స్క్వేర్ θ మైనస్ 1 = cos 2θ. cos 2θ. 1 by cos secant 2θ. అంటే ఏం మిగిలింది? 2θ. అంటే 2θ cos ఇన్వర్స్ x. అలాగే దీన్ని చూడండి, cosecant ఇన్వర్స్ ఆఫ్ 1 by 2 cos స్క్వేర్ θ మైనస్ 1 = cos 2θ, which is equal to 1 by cos secant 2θ. secant ఏమని రాయొచ్చు మనం? secant ఏమని రాస్తాం? cosecant of 90 - 2θ. 90 - 2θ. cosecant ఇన్వర్స్ cosecant పోతే మిగిలింది 90 - 2θ, which is equal to 90 - 2θ. θ ఎవరు? cos ఇన్వర్స్ x. cos ఇన్వర్స్ x. అదే విధంగా ఇప్పుడు ఫస్ట్ ఏం చేసాము? x 2x స్క్వేర్ మైనస్ 1 ప్రాబ్లమ్స్ కంతా x ఏం సబ్స్టిట్యూట్ చేసాము? cos సబ్స్టిట్యూట్ చేసాము. ఏదో సింప్లిఫికేషన్ వచ్చింది. దీని యొక్క డెరివేటివ్ చెప్పండి. 2 నేను రాయట్లేదు, చెప్పాలి, మీరే చెప్పాలి. cos ఇన్వర్స్ x యొక్క డెరివేటివ్ -1 by √1 - x స్క్వేర్. ఆన్సర్ -2 by √1 - x స్క్వేర్. 90 యొక్క డెరివేటివ్ 0, -2 అట్లే ఉంటుంది. cos ఇన్వర్స్ x యొక్క డెరివేటివ్ -1 by √1 - x స్క్వేర్. మైనస్ క్యాన్సిల్ అయింది. ఆన్సర్ 2 by √1 - x స్క్వేర్. ఈ సింప్లిఫికేషన్ చేసుకునే బాధ్యత, దాని యొక్క డెరివేటివ్ చేసుకునే బాధ్యత మీది. గుర్తుపెట్టుకోండి, మళ్ళీ చెప్తున్నా. సో మళ్ళీ ఒకసారి 2 × 1 by √1 - x స్క్వేర్. ఇక్కడ 90 డెరివేటివ్ 0, -2 అట్లే ఉంటుంది. cos ఇన్వర్స్ x యొక్క డెరివేటివ్ -1 by √1 - x స్క్వేర్. 2 అట్లే ఉంటుంది. cos ఇన్వర్స్ x యొక్క డెరివేటివ్ -1 by √1 - x స్క్వేర్. 90 డెరివేటివ్ కాన్స్టెంట్ డెరివేటివ్ 0, -2 × cos ఇన్వర్స్ x యొక్క డెరివేటివ్ -1 by √1 - x స్క్వేర్. చేస్తారు కదా? రైట్. అదే విధంగా నెక్స్ట్ 1 - 2x స్క్వేర్ ప్రాబ్లం చూద్దాం. ఇక్కడ ఎవరు సబ్స్టిట్యూట్ చేయాలి? 1 - 2x స్క్వేర్ అంటే x sin θ. రైట్, చెప్పండి. cos ఇన్వర్స్ ఆఫ్ 1 - 2 sin స్క్వేర్ θ = cos 2θ. cos ఇన్వర్స్ cos పోయింది, 2θ. θ ఎవరండి? sin ఇన్వర్స్ x. ఇప్పుడు sin ఇన్వర్స్ x, దీని డెరివేటివ్ 2 × 1 by √1 - x స్క్వేర్. చేస్తారు కదా? రైట్. నెక్స్ట్
sin inverse of 1 minus 2 sin square theta is equal to cos 2 theta. Sin inverse of దీని ఏమని రాస్తావు sin of 90 minus 2 theta which is equal to 90 minus 2 theta which is equal to 90 minus 2 sin inverse x. 90 యొక్క డెరివేటివ్ 0 minus 2 అట్లా పెడతావు sin inverse x యొక్క డెరివేటివ్ 1 by root of 1 minus x square. Next question. Secant inverse of 1 by 1 minus 2x square. X is equal to n substitute చేస్తున్నాం sin 1 minus 2 sin square theta cos 2 theta 1 by cos is equal to secant 2 theta. Secant inverse secant పోయింది ఏం మిగిలింది 2 theta. theta అంటే ఎవరు ఇక్కడ sin inverse x. sin inverse x యొక్క డెరివేటివ్ 1 by root of 1 minus x square. In the same way ఈ లాస్ట్ క్వశ్చన్ మీరు సబ్స్టిట్యూట్ చేసి చేయాలి. ఓకే, వీడియో పాస్ చేసి నేను సింప్లిఫికేషన్ వర్క్ చేశాను, కంప్లీట్ డెరివేటివ్ మీరు చేయాల్సి ఉంటుంది. ఓకేనా, రైట్, పాస్ చేసి నోట్ చేసుకోండి. డిఫరెన్షియేషన్ బై సబ్స్టిట్యూషన్ మెథడ్ లో ఒక మోడల్ చూసాం. నెక్స్ట్ మోడల్ చూద్దాం. అన్ని ట్రిగ్నోమెట్రిక్ బేస్ చేసుకొని ఉంటాయి. sin 3 theta ఫార్ములా చెప్పండి. 3 sin theta మైనస్ 4 sin cube theta. ఓకే, రైట్. ఇక్కడ దీన్ని బేస్ చేసుకునే ప్రాబ్లం మీరే చెప్పాలి. ఇక్కడ చెప్పండి 3x మైనస్ 4x క్యూబ్. x is equal to ఏం పెట్టుకోవాలి sin. ఇది ఎవరన్నా sin అంటే క్వశ్చన్ ఏమొస్తుంది చెప్పండి. y is equal to sin inverse of 3x minus 4x cube. 3x minus 4x cube. రైట్, ఏం సబ్స్టిట్యూట్ చేయాలి మళ్ళీ చెప్పండి. ఇక్కడ ఫార్ములా చూసేటప్పుడు x is equal to sin theta. 3 sin theta minus 4 sin cube theta is equal to sin 3 theta. sin ఇన్వర్స్ sin పోయింది, sin ఇన్వర్స్ sin పోతుంది, అప్పుడు ఏం మిగులుతుంది 3 theta. theta is equal to ఎవరు sin inverse x. ఎందుకంటే x is equal to ఏం సబ్స్టిట్యూట్ చేసావు sin theta. అప్పుడు theta is equal to ఏమవుతుంది sin inverse x. దీని డెరివేటివ్ మీరు చేయగలుగుతారు. ఏమవుతుంది చెప్పండి ఆన్సర్ 3 into 1 by root of 1 minus x square. That's it. అదే విధంగా cos 3 theta ఫార్ములా చెప్పండి. 4 cos cube theta minus 3 cos theta. వెరీ గుడ్, కమాన్ ఫాస్ట్ గా చెప్పాలి. క్వశ్చన్ చెప్పండి. 4x cube minus 3x ఉన్నప్పుడు x is equal to ఏం సబ్స్టిట్యూట్ చేయాలి cos theta. అప్పుడు క్వశ్చన్ చెప్పండి. y is equal to cos inverse of 4x cube minus 3x. So cos inverse of x is equal to ఏం సబ్స్టిట్యూట్ చేయాలి cos theta. 4 cos cube theta minus 3 cos theta is equal to cos 3 theta. cos inverse cos పోతే మిగిలేది ఇది cos 3 theta. cos inverse cos పోతే మిగిలేది 3 theta. theta is equal to ఎవరు ఏం పెట్టావు cos theta అంటే theta is equal to cos inverse x. దీని యొక్క డెరివేటివ్ మీరు రాగలుగుతారు కదా, చెప్పండి మరి. 3 into minus 1 by root of 1 minus x square. అదే విధంగా tan 3 theta 3 tan theta minus tan cube theta by 1 minus 3 tan square theta. రైట్, దీన్ని బేస్ చేసుకున్న క్వశ్చన్ అర్థమైపోయింటది. ఇక tan అంటే tan ఇన్వర్స్ రాస్తావు. క్వశ్చన్ y is equal to tan inverse of రైట్ 3x minus x cube by 1 minus 3x square. 3x minus x cube by 1 minus 3x square. So 3x is equal to ఏం పెడతావు tan theta పెడతావు. 3 tan theta minus tan cube theta by 1 minus 3 tan square theta is equal to tan 3 theta. tan 3 theta మిగిలింది 3 theta మిగిలింది tan inverse x. theta is equal to tan inverse x. tan inverse x యొక్క డెరివేటివ్ 1 by 1 plus x square. 3 into 1 by 1 plus x square. ఈ మోడల్ ఒకటి, ఇంతకు ముందు చెప్పిన మోడల్ ఒకటి 99% చాయిసెస్ ఉన్నాయి. ఎందుకంటే సబ్స్టిట్యూషన్ మెథడ్ అంటేనే ఫస్ట్ వాడు కాన్సన్ట్రేట్ చేసేది ఈ ప్రాబ్లమ్స్ అడుగుతారు. కాబట్టి ఇవి 1-2 సార్లు ప్రాక్టీస్ చేయండి. ఇవి ఇంకొకటి ప్రాపర్టీస్ కింద కూడా ఫీల్ అవ్వాలి. 3 sin inverse x is equal to sin inverse of 3x minus 4x cube. 3 cos inverse x is equal to cos inverse of 4x cube minus 3x. 3 tan inverse x is equal to tan inverse of 3x minus x cube by 1 minus 3x square. ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రీ నేర్చుకునేటప్పుడు ఇవి ప్రాపర్టీస్ కింద ఉంటాయి కాబట్టి మళ్ళీ చెప్తున్నా, ఈ ప్రాపర్టీస్ కింద నేర్చుకోండి. అదేవిధంగా డిఫరెన్షియేషన్ లో ప్రాబ్లమ్ కూడా సాల్వ్ చేయండి. అయితే ఒక్కొక్కసారి ఏం చేస్తారంటే ఈ 1 2 ఏదైతే 2 క్వశ్చన్ ఉన్నాయో 2 కలిపి ఇస్తాడు అనమాట. y is equal to sin inverse of 3x minus 4x cube plus cos inverse of 4x cube minus 3x. 2 కలిపి ఇచ్చాడు అనమాట. కలిపి నేను అన్నాను ఇందాక ప్రాపర్టీ కింద నేర్చుకోయా అన్న. 3 sin inverse x is equal to ఇది దీనికి ఈక్వల్, ఇది 3 sin inverse కి ఈక్వల్ అని డైరెక్ట్ రాస్తా. ఇప్పుడు y is equal to దేనికి ఈక్వల్ 3 sin inverse x ప్లస్ ఇది దేనికి ఈక్వల్, ఇది దేనికి ఈక్వల్ 3 cos inverse x. డెరివేటివ్ చేద్దాం. 3 into 1 by root of 1 minus x square.
3 అట్లే ఉంటుంది. -1/√1 - ఒక పాజిటివ్ ఒక నెగిటివ్ క్యాన్సిల్ అయిపోయింది. సో డివైడ్ బై x ఈక్వల్ టు 0. ఇది ఒక మెథడ్. ఇంకొకసారి ఇక్కడ ప్రాపర్టీ కూడా అప్లై చేయొచ్చు. y ఈజ్ ఈక్వల్ టు 3 కామన్ తీస్తా, sin ఇన్వర్స్ x ప్లస్ cos ఇన్వర్స్ x. ట్రిగ్నామెట్రీ ఇన్వర్స్ ట్రిగ్నామెట్రీ ప్రాపర్టీ sin ఇన్వర్స్ x ప్లస్ cos ఇన్వర్స్ x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది π/2. కాన్స్టెంట్ యొక్క డెరివేటివ్ 0. అలా అయినా చేయొచ్చు, ఇలా అయినా చేయొచ్చు. ఓకే, ఈ మోడల్ చాలా చాలా ఇంపార్టెంట్. ప్లస్ అట్ ద సేమ్ టైం ఈ ప్రాపర్టీ కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇంటిగ్రేషన్ లో ఇంటిగ్రల్ అని ఇట్లా తగిలిస్తాడు. ఆడ మళ్ళీ పుట్టు ఎక్స్ అనకూడదు, నువ్వు డైరెక్ట్ గా దిస్ ఈజ్ ఈక్వల్ టు 3 tan ఇన్వర్స్ దానికి ఫార్ములా సబ్స్టిట్యూషన్. దట్స్ ఇట్. ఓకే రైట్, నెక్స్ట్ మోడల్ తో మేము ముందుకు వస్తాను. రైట్ నెక్స్ట్ ఇంకొక ఫార్ములా బేస్ చేసుకొని ప్రాబ్లమ్స్ రాస్తాం, జాగ్రత్తగా చూడండి. సో ఇందాక cos 2θ ఈజ్ ఈక్వల్ టు ఏమన్నారు మీరు, 2 cos θ -1 అన్నారు. ఆ -1 ఇక్కడ వస్తే ఏమవుతుంది +1. 1 + cos 2θ ఈజ్ ఈక్వల్ టు 2 cos θ. అప్పుడు 1 + cos θ ఏమవుతుందండి, 2 cos θ/2 అవుతుంది. 2 cos θ/2. 2θ ఉంటే θ వస్తుంది, θ ఉంటే θ/2 వస్తుంది. ఓకే, మరొకసారి cos 2θ కి వన్ ఆఫ్ ద ఫార్ములా 2 cos θ -1 ఇక్కడ లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చాను, +1. 1 + cos 2θ = 2 cos θ. 2θ ఉంటే θ ఉంటే ఏమవుతుంది θ/2. అదే విధంగా ఇంకొక ఫార్ములా cos 2θ = 1 - 2 sin θ. ఇది ఇక్కడ సైడ్ లెఫ్ట్ సైడ్, ఇది రైట్ సైడ్ 1 - cos 2θ. ఓకే రైట్, చెప్పండి. 1 - cos 2 sin θ. 2θ ఉంటే θ వచ్చింది. θ ఉంటే ఏమవుతుంది θ/2. అంటే 1 - cos θ = 2 sin θ/2. వీటిని బేస్ చేసుకొని ఫార్ములా రాస్తాం. రైట్, దేనంటే దీన్ని చూడండి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. 1 + cos, ఇంకోటి ఏంది 1 - cos, అంటే 1 + x, ఇంకోటి ఏంది 1 - x. కానీ ప్రాబ్లం ఎందుకంటే స్క్వేర్ ఉంది కాబట్టి రూట్ తగిలిస్తాడు అనమాట. అంటే ఇలా అడుగుతాడు అనమాట, √1 + x లేదంటే √1 - x అని ఉంటుంది. అప్పుడు x = ఏం పెట్టుకుంటాం, cos θ, లేదంటే √1 + x/1 - x ఆర్ √1 - x/1 + x. సో మళ్ళీ ఒకసారి ఈ ఫార్ములాస్ బేస్ చేసుకొని నేను సబ్స్టిట్యూషన్ రెడీ చేశాను. దయచేసి గుర్తుపెట్టుకోండి, cos 2θ ఒక ఫార్ములా, -1 ఇక్కడ తీసుకొచ్చాను. 1 + cos 2θ 2 cos θ. 2θ ఉంటే θ వచ్చింది, θ ఉంటే వస్తుంది θ/2. అదే విధంగా వన్ మోర్ ఫార్ములా cos 2θ = 1 - 2 sin θ. లెఫ్ట్ సైడ్, ఇది రైట్ సైడ్. సో 1 - cos 2θ = 2 sin θ. 2θ ఉంటే θ ఉంటే వస్తుంది θ/2. సో ఫైనల్లీ ఈ ఫార్ములాస్ నుంచి 1 + cos 1 - cos అంటే రూట్ ఎందుకు తెలియచ్చినట్టు స్క్వేర్ ఉంది కాబట్టి రూట్ తీసుకున్నాం బోత్ సైడ్స్. √1 + x కానీ √1 - x కానీ √1 + x/1 - x √1 - x/1 + x ఎక్కడ కనిపించినా సరే ప్రేమతో ఏం సబ్స్టిట్యూట్ చేయాలి, cos θ సబ్స్టిట్యూట్ చేయాలి. ఏం సబ్స్టిట్యూట్ చేయాలి, cos θ. రైట్, వీటి బేస్ చేసుకొని ప్రాబ్లం రాస్తాం. sin ఇన్వర్స్ ఆఫ్ √1 - x/2. రైట్, చెప్పండి అయ్యా. x = ప్రేమతో ఏం సబ్స్టిట్యూట్ చేస్తారు, 1 + x అయినా 1 - x అయినా √1 + x/1 - x అయినా √1 - x/1 + x అయినా ఏం సబ్స్టిట్యూట్ చేస్తారు, ప్రేమతో x = cos θ. కమాన్, 1 - cos θ అక్కడ ఉంది. 1 - cos θ = 2 sin θ/2. sin ఇన్వర్స్ ఆఫ్ x = cos θ. 1 - cos θ = 2 sin θ/2 2 క్యాన్సిల్ అయింది. sin ఇన్వర్స్ అలాగే ఉంటుంది. sin θ/2 బయటకు వస్తే sin θ/2. sin ఇన్వర్స్ sin పోతే θ/2. సో y = θ అంటే ఎవరు, x = cos θ సబ్స్టిట్యూట్ చేసాం. x = cos θ. అప్పుడు θ = cos ఇన్వర్స్ x. 1/2 cos ఇన్వర్స్ x. దీని యొక్క డెరివేటివ్ 1/2 × -1/√1 - x², which is equal to -1/2 × √1 - x². రైట్, ఇదే విధంగా ఇదే క్వశ్చన్ ని 4 రకాలుగా రాయొచ్చు. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే వీడియో పాస్ చేసుకొని నెక్స్ట్ క్వశ్చన్ జాగ్రత్తగా చూడండి. ఓకే రైట్, y = cos ఇన్వర్స్ ఆఫ్ √1 + x/2. Come on, what is the substitution? ప్రేమతో అన్న x = cos θ.
1 plus cos theta is equal to 1 plus cos theta is equal to 2 cos square theta by 2 2 gets cancelled. Cos inverse of cos square బయటకు వస్తే రూట్ లో నుంచి cos theta by 2 cos inverse కాకపోతే మిగిలేది theta by 2 1 by 2 into theta is equal to cos inverse x dy by dx is equal to 1 by 2 into minus 1 by root of 1 minus x square which is equal to minus 1 by 2x into 2 into root of 1 minus x square. Right? ఇదే విధంగా 6 క్వశ్చన్స్ రాస్తాను, మీరు ట్రై చేయండి. ఓకే, వీడియో పాస్ చేసుకొని నోట్ చేసుకుంటారు కదా. రైట్, 6 క్వశ్చన్స్ రాస్తాను, ఫాస్ట్గా చూడండి. మొదటి క్వశ్చన్ ఏం రాస్తాను చెప్పండి. సైన్ ఇన్వర్స్ ఆఫ్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ బై 2. రెండోది కాస్ ఇన్వర్స్ ఆఫ్ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ బై 2. సైన్ కాసు అంటే టాన్ అవుతుంది, టాన్ ఇన్వర్స్. ఇది బై ఇది అంటే 2 అవుతుంది, ఏమొస్తుంది 1 మైనస్ ఎక్స్ బై 1 ప్లస్ ఎక్స్. దీనికి ఇప్పుడు చెప్పండి, గాలిలో చెప్పండి, మీరే చెప్పండి. కమాన్, ఏం సబ్స్టిట్యూట్ చేస్తారు. x is equal to cos theta 1 minus cos theta is equal to 2 sin square theta by 2. 1 plus cos theta is equal to 2 cos square theta by 2. 2 క్యాన్సిల్ అవుతుంది. sin square by cos square, sin square by cos square, tan square బయటకు వస్తే tan ఇన్వర్స్ tan పోతే theta by 2. theta is equal to ఏంటి cos inverse x. అంటే ఇది కూడా దేనికి ఈక్వల్ అయింది 1/2 cos inverse x. అంటే 3 క్వశ్చన్లు దేనికి ఈక్వల్ అయినాయా 1/2 cos inverse x. 3 క్వశ్చన్లు. ఈ 3 కాకుండా ఇంకో 3 రాయొచ్చు, వీటిని తిప్పొచ్చు. మనకు ఒక ప్రాపర్టీ ఏం చెప్తుందంటే ఇన్వర్స్ లో sin inverse x is equal to cosecant inverse of 1/x, cos inverse x is equal to secant inverse of 1/x, tan inverse x is equal to cot inverse of 1/x. తిప్పి రాయండి. కమాన్ చెప్పండి. cot inverse of root of 1 plus x by 1 minus x, secant inverse of root of తిప్పండి 2 by 1 plus x. దీన్ని తిప్పితే cosecant inverse of root of 2 by 1 minus x. సో ఈ 3 క్వశ్చన్లు కూడా నువ్వు సింప్లిఫై చేసినాక అన్ని 1/2 cos inverse x కి ఈక్వల్ అవుతాయి. ఈ వీటన్ని యొక్క డెరివేటివ్ 1/2 cos inverse x యొక్క డెరివేటివ్ అవుతుంది 1/2 into minus 1 by root of 1 minus x square. ప్రాబ్లం చేయడమే కాకుండా ఇక్కడ ఒక ప్రాపర్టీ వచ్చింది కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ చెప్తున్నా, ఇంటిగ్రల్ తగిలిచేస్తాడు అక్కడ పుట్టు ఎక్స్ అనకూడదు. మళ్ళీ నువ్వు డైరెక్ట్ గా దేనికి ఈక్వల్ 1/2 cos inverse, దాన్ని ఒక ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసేస్తావు అనమాట. కాబట్టి ప్రాపర్టీ కింద నేర్చుకుందాము. రైట్, చెప్పండి. 1/2 cos inverse x అనేది ఎవరెవరికి ఈక్వల్ అంటే 6 మందికి ఈక్వల్. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, అన్ని వరుసగా వస్తాయి. కమాన్, ఫస్ట్ ఒక్కటి చాలు. సైన్ ఇన్వర్స్ ఆఫ్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ బై 2. అంతే. నెక్స్ట్ ఏంటి ప్లస్, నెక్స్ట్ ఏంటి టాన్ అంటే సైన్ గాడు బై కాస్ గాడు. 2 క్యాన్సిల్ అవుతుంది, 1 మైనస్ ఎక్స్ బై 1 ప్లస్ ఎక్స్. మిగతా ముగ్గురిని తిప్పుతాం. అంటే మొదటిది ఒకటి గుర్తుపెట్టుకుంటే మిగతా వరుసగా రాయచ్చు. ఓకేనా? వీడియో పాస్ చేసి ప్రాపర్టీతో పాటుగా 6 ప్రాబ్లమ్స్. ఎందుకంటే డిఫరెన్షియేషన్ బై సబ్స్టిట్యూషన్ లో ఇంకా మరికొన్ని క్వశ్చన్లు మేము ముందుకు తీసుకొస్తాం. కానీ వాటి డిఫరెన్షియేషన్ బై సబ్స్టిట్యూషన్ మెథడ్ అంటే వాడికి ముందుగా గుర్తొచ్చేది, అది కూడా కష్టమైన కరోనా కాలంలో గుర్తుకొచ్చేవి ఇవే ప్రాబ్లమ్స్. కాబట్టి ఇవి కంపల్సరీగా మీరు ప్రాక్టీస్ చేయాలి. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో మీకు మరికొన్ని ప్రాబ్లమ్స్ తీసుకొస్తాం.